హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఈరోజైతే సగ్గు బియ్యం చల్ల పునుగులు చేసుకుందాము. ఈ సగ్గు బియ్యం చల్ల పునుగులు ఎట్లా చేసుకుంటే టేస్ట్గా ఉంటాయి, ఎట్లా చేయాలన్నది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని పెరుగు అయితే వేసుకోవాలి. కొంచెం అయితే ఈ పెరుగులో ఉప్పు వేసుకుందాము. వేసుకొని కొన్ని నీళ్ళు వేద్దాము. వేసినాక ఇవన్నీ కూడా కలిసేటట్టు ఈ పెరుగు, ఈ మనం వేసుకున్న నీళ్ళు, ఉప్పు కూడా వేసినాం కదా, ఇదంతా కరిగేటట్టు ఒకసారి కలుపుకొని, కలిసేటట్టు కలుపుకొని, కరగడం కాదండి, కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఈ సగ్గు బియ్యం ఇందులో వేసుకోవాలి. మంచిగా ఇవి మునిగేటట్టు వేసుకోవాలి. ఇట్లా మునగాలి, ఈ సల్లలా ఇట్లా మునగాలి. మునుగుతూనే నానుతాయి ఇవి. ఇవి నీళ్ళల్లో నానినంత తొందరగా ఈ సల్లల్లో అయితే నానాయి, ఎందుకంటే పులుపు కాబట్టి. ఇవైతే మంచిగా నానాలి. మనము ఇట్లా వెలువిని వేసి ఇట్లా ఒత్తినామనుకోండి, ఇట్లా ఒత్తితే ఇట్లా మొత్తం పలుకు లేకుండా నానాలి. ఇవి ఒక 7-8 గంటలు అయితే నానుతాయి. ఇవైతే ఫస్ట్ నానబెట్టుకోవాలి. మంచిగా లోపల సాఫ్ట్గా, మీద కరకర మంచిగా ఉంటాయి ఇట్లనైతే చేసుకుంటే. ఇప్పుడైతే ఇవి నానబెడదాము. నానబెట్టినాక చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ బియ్యము, ఈ సగ్గు బియ్యం నానినయో చూద్దాం. 8 గంటలు అయితే అవుతుంది నానబెట్టి. ఒక్కసారి అయితే అంతా కలుపుకొని ఎనిమిది గంటలు నానబెట్టి, ఇదిగో ఇట్లా మనం ఏళ్ళతో ఇట్లా ఒత్తితే పిండిలాగా కావాలి. ఇప్పుడు ఇవి నానిపోయినాయి. చూసారు కదా, మొత్తం పిండిలాగా అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో సరిపోని బియ్యం పిండి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది బియ్యం మునిగేదాకా, ఈ సగ్గు బియ్యం మునిగేదాకా చల్ల పోసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి కొంచెం ఇట్లా ఒత్తినట్టు కలుపుకొని, కొంచెం ఇట్లా కొద్దిగా పిండి అయ్యేటట్టు, అన్నీ కాకుండా కానీ కొన్ని అన్న కొంచెం పిండి అయ్యేటట్టు ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని బియ్యం పిండి ఈ మజ్జిగకు ఈ చల్లగా పోసినాం కదా మనం, ఇందులో చల్లగా సరిపోను వేసుకుంటే సరిపోద్ది. ఈ బియ్యంలో మనం బియ్యం మునిగేదాకా చల్ల పోసుకున్నాం కదా, ఈ చల్ల మునిగేటట్టు వేసుకుంటే సరిపోద్ది పిండి. దీనికి కొలత అంట ఏముండదు, అంతే. ఇంకా కొంచెం పడుతుంది, చూసి వేసుకోవాలి. కొంచెము ఎక్కువ పిండి కొద్దిగా చిక్కగా అనిపిస్తే ఇంకా కొంచెం కూడా వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇట్లా కలుపుకోవాలి, కొంచెం ఒత్తినట్టు ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ వేసుకోవాలి. కొత్తిమీర, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కొంచెము కరివేపాకు, ఇదంతా కూడా కలుపుకోవాలి. ఈ గిన్నె సరిపోకుంటే కొంచెం పెద్ద గిన్నెలో కూడా వేసి కలుపుకోవచ్చు. ఇది సరిపోద్ది అని నేను ఇంట్లోనే కలుపుతాను, కానీ కొంచెం చిన్నగానే అయిపోయింది గిన్నె. ఇట్లా కలుపుకోవాలంతా. పిండి అయితే ఈ విధంగా ఉండాలి, మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా ఇట్లా ఉండాలి ఈ విధంగా. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడైంది చూసుకొని
చిన్న చిన్నగా వేసుకోవాలి పునుగులు. ఇది పకోడీ లాగానైనా వేసుకోవచ్చు, పునుగుల్లాగానే వేసుకోవచ్చు. ఇట్లా చిన్న చిన్నగా వేసుకోవాలి. ఇది ఒక సైడు కాలినాక ఇంకొక సైడు తింపి వేసుకోవాలి. ఇవి ఒక సైడు కాలుతూనే దూడపైకి లేస్తాయి, లేకుంటే లేవయి, అతుక్కొని ఉంటాయి. అందుకే కొంచెము పైకి లేచేదాకా చూసినాకనే కలుపుకోవాలి, ఇది తింపేసుకోవాలి. ఇంకొక సైడు ఇట్లా అన్నీ లేస్తాయి. లేచినాక ఇట్లా ఇంకో సైడు వేసుకోవాలి. ఎందుకంటే ఇవి కాలకుంటే ఇట్లా అడుక్కి అతుక్కొని ఉంటాయి, తొందరగానే అయితే కలపద్దు. ఇది ఇట్లా లేచినాక ఇట్లా తీసుకోవాలి. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇట్లా ఇవి కాలినాయి అంటే ఇట్లా బుడగలు తగ్గుతాయి నూనె వీణ. ఈ నూనె వీణ బుడగలు తగ్గిందంటే ఇవి కాలినట్టే లెక్క. ఇట్లా రెండు సైడ్లు కూడా మంచిగా ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకుంటే అయిపోద్ది. చూసిరుగా బుడగలు తగ్గినాయి కదా. ఇప్పుడు ఇవి తీసుకోవడమే నూనెల నుండి. ఈ కలరు వచ్చేదాకా కాలితే సరిపోతుంది. అన్నీ కూడా ఇంతే చేసుకోవడం. ఇవి తెల్లగా ఉన్నాయి కాలలేదు అని అనుకోవద్దు. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ కలర్కి వచ్చేదాకానైతే గాలనియాలి. మరీ రెడ్గా కాలుతాడైతే బాగున్నాయి, ఈ కలరే రావాలి. సగ్గు బియ్యం చల్ల పునుగులు చేయడం అయితే అయిపోయింది. చూడండి బాగున్నాయి కదా. చూడడానికి బాగుండడమే కాదండి, లోపల కూడా చూద్దాము. పైన మంచిగా కరకర, లోపల మంచిగా గుల్లగా ఉంటాయి. ఇదిగా చూసిగా ఇట్లా కరకర. ఒకటి ఓపెన్ చేసి చూద్దామా. ఇదిగా లోపల ఇట్లా ఉంటాయి. ఇవి మనము అల్లం పచ్చడితో అయినా తినచ్చు, పల్లి పచ్చడితో అయినా తినచ్చు, టమాటో పచ్చడితో, దేనితోటైనా టేస్ట్గానే ఉంటుందండి. ఇదిగో చూసారు కదా. చూడండి, ఇంతవరకు అయితే మీరు చేయని వాళ్ళైతే ఒక్కసారి అయితే చేసుకొని చూడండి, చాలా టేస్ట్గానే అయితే ఉంటాయి. ఇట్లా మంచిగా లోపల సాఫ్ట్గా మీద కరకర, చాలా టేస్ట్ అంటే టేస్ట్గా ఉంటాయి. ఏది మనం ముట్టి చూసినా అంతే. చూసారు కదా లోపల ఎట్లున్నాయో. ఇదిగో ఇట్లుంటాయి. మరి ఈ పునుగులు అయితే మీకు నచ్చింది అనుకుంటా. మరి నచ్చుతానైతే లైక్ చేయండి, తొందరగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళంటే చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి ఇది షేర్ చేయండి ప్లీజ్ అండి. కొంచెం నాకైతే సపోర్ట్ చేయండి. వీడియోలు అయితే చూస్తలేరు, మీరందరూ చూస్తేనే కదా నాకు కొంచెం ఏంటంటే నేను చేసిన వీడియోలకు ఫలితం ఉంటుంది. మీరు అందరూ చూసి అయితే నాకు సపోర్ట్ చేయండి. చేసి అయితే ఇంత దూరం అయితే నన్ను తీసుకొచ్చిండ్రు కదా. ఇంకా ఇప్పుడైతే నన్ను చూడకుండా ఉండకండి. నేను ఇంత కష్టపడ్డందుకు నన్ను తక్కువ చేయకండి. ఎందుకంటే మీరు చూడండి, మీరు చూసినప్పుడే నేను పెట్టిన వంటలు కానీ, షార్ట్ వీడియోలు కానీ, షార్ట్ వంటలు కానీ ఏవైనా చూసి అయితే లైక్ చేసి, తెలిసిన వాళ్ళకు షేర్ చేసి, ఇంకా బెల్ అయితే నొక్కి, ఇవైతే మన ఛానల్కి అయితే వెళ్ళి ఇవి ఎట్లా చేయన్నో చూసి చేసుకోండి. చూసారు కదా. ఇంకా ఎట్లా ఏమేమి వేసి చేసినా, ఎప్పుడేమి వేసి చేసినా అనేది కూడా చూడండి, చూసి మీరు కూడా చేసుకోండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంట్లో అందరికి ఇష్టమే ఉంటాయి. ఎవరైనా ఇష్టంగా తినచ్చు, పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు ఇష్టంగా. చూసారు కదా, ఏజ్ వాళ్ళు, పళ్ళు లేని వాళ్ళు కూడా తినచ్చు, ఎవరైనా తినచ్చండి. అంత మెత్తగా మంచిగా టేస్ట్గా ఉంటాయి. లోపల మెత్తగా, పైన మాత్రం కరకర, చాలా టేస్ట్గా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. బాయ్ అండి. మరి ఉంటాయిగా, మళ్ళీ వంటతో కలుద్దాం. ఈరోజైతే ఈ వంట చేసిన. బాయ్ మరి.